బిగ్ టీవీ మెడికవర్ హాస్పిటల్స్ సంయుక్తంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. క్యాంపులో ఆలయ అర్చకులు రంగరాజన్ పాల్గొని చెకప్లు చేయించుకున్నారు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మెడికల్ క్యాంపు మధ్యాహ్నం 1 గంట వరకు సాగింది. ఆలయానికి వచ్చిన భక్తులు మెడికల్ క్యాంపులో ఉచిత టెస్టులు చేయించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది బిగ్ టీవీ. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాలలో 130కి పైగా మెగా మెడికల్ క్యాంపులను నిర్వహించింది. ఇందులో భాగంగానే మొయినాబాద్ జిల్లా చిలుకూరులోని బాలాజీ ఆలయం దగ్గర ఈ రోజు మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తోంది. మెడికవర్ హాస్పిటల్స్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి సారథ్యంలో ఈ రోజు మెడికల్ క్యాంప్ అనేది జరుగుతోంది. ఉదయం నుంచే అనేక మంది భక్తులు మెడికల్ క్యాంప్కు వచ్చి ఉచితంగా వారు చెకప్లు కూడా చేయించుకుంటున్నారు. సో ఇక్కడ ఏమేం చెకప్లు చేస్తున్నారు, ఎటువంటి టెస్టులు చేస్తున్నారు అనేది కూడా మనం డాక్టర్ల మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ఆలయానికి అనేక మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి కూడా తరలి సో స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారు బయటికి వచ్చి మెడికల్ క్యాంపులో ఉన్నటువంటి డాక్టర్లను కూడా సంప్రదిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకు బీపీ, షుగర్, అదేవిధంగా వెయింగ్ మిషన్ మీద వెయిట్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయడంతో పాటు జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ అనేది కూడా మనకు ఉచితంగా ఈ మెడికల్ క్యాంప్లో అందిస్తున్నారు. దీంతో అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వారి వివరాలను తెలుపుతూ వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా మనము మెడికల్ క్యాంపులు అనేవి ఇటు బస్తీలలో అదేవిధంగా మారుమూల గ్రామాలలో ఎక్కడెక్కడైతే మనకు మెడికల్ సేవలు అనేవి అందుబాటులో ఉండవో ఆయా ప్రాంతాలలో చూస్తూ ఉంటాము. బిగ్ టీవీ సారథ్యంలో మనకు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మారుమూల గ్రామాలకు వెళ్ళి ఎక్కడెక్కడైతే మనకు మెడికల్ సదుపాయాలు అందుబాటులో లేవో ఆయా ప్రాంతాలకు కూడా వెళ్ళి మెడికల్ క్యాంపులు అనేవి నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే మనకు బస్తీలలో, కాలనీలలో, కమ్యూనిటీలలో కూడా ఇప్పటి వరకు మనకు మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. దీంతో పాటుగా విద్యా సంస్థలలో కూడా ఇటీవలి కాలంలో మెడికల్ క్యాంపులు అనేవి నిర్వహించడం మనం చూస్తున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు. అటువంటి సందర్భంలో చాలా మంది మానసికంగా కూడా ఆందోళనకు అనేది చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లల ఆరోగ్యం ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి స్కూళ్లలో, కాలేజీలలో కూడా మనకు మెడికల్ క్యాంపులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా మనకు ఆలయాలకు వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యానికి సంబంధించి కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో చిలుకూరు బాలాజీ ఆలయం ప్రాంగణంలో మనకు ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అటువంటి వారు కూడా ఈ మెగా మెడికల్ క్యాంపుకు వచ్చి ఉచితంగా వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూపించుకోవడంతో పాటు చలికాలము అందులోనూ మనకు సీజనల్ ఫ్లూస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. జలుబు, దగ్గు, జ్వరం బారిన కూడా పడుతూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చి అందుకు కావాల్సినటువంటి మెడిసిన్స్ ని కూడా తీసుకుంటున్నారు. సో ఒకసారి మనతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ పేషెంట్ ని చూస్తున్నారు. సో ఇక్కడ ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అండి. ఈరోజు మెడికల్ క్యాంప్లో భాగంగా మనము ఎటువంటి టెస్టులను చేస్తున్నాం, ఏమేం చెకప్లు అనేవి చేస్తున్నాం? టెస్టులు చేస్తున్నామండి. అండ్ ఈసీజీ అవైలబుల్ ఉంది. కొంతమంది ఎవరైనా చెస్ట్ పెయిన్ ఉందంటే, ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈసీజీ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర మెడికవర్ హాస్పిటల్ నుంచి ఆధ్వర్యంలో, హైటెక్ సిటీ వాళ్ళ నుంచి అండ్ బిగ్ టీవీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ హెల్ప్ సహాయంతో మాకు ఈ క్యాంప్ చేసే అవకాశం వచ్చింది. ఇక్కడ పేషెంట్లు అందరూ బాగానే చెస్ట్ పెయిన్ ఏమైనా ఉన్న వాళ్ళు వస్తున్నారు. కొంతమంది షుగర్ టెస్టులు చేయించుకోవడానికి, షుగర్ టెస్టులకు సంబంధించిన ట్యాబ్లెట్ ఫాలోఅప్స్ ఏమేమి వాడుతున్నారు అవన్నీ చెక్ చేసుకోవడానికి వస్తున్నారు. సో వన్స్ మనకంటే ఇక్కడ మెడికల్ క్యాంప్కి వచ్చి చూపించుకున్న తర్వాత ఫర్దర్గా ఫాలోఅప్ అనేది ఏ విధంగా ఉంటుంది పేషెంట్లకు సంబంధించి? మేము కొన్ని టెస్టులు అడ్వైజ్ చేస్తాము. కొంతమంది HbA1c టెస్టులు అవన్నీ చేయించుకోవడానికి ఇక్కడ అవైలబిలిటీ ఉండదు. అందుకని చెప్పి మెడికల్గా హాస్పిటల్కి రమ్మని చెప్తున్నాం కొన్ని టెస్టులకి. అండ్ ఎక్కువ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉండదు. ఈసీజీలో ఏమైనా చేంజెస్ ఉంటే కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పి మేము అడ్రస్లు అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడికి వస్తున్నటువంటి పేషెంట్లలో మీరు ఎక్కువగా చూసినటువంటి సమస్య ఏంటి? యాక్చువల్లీ కార్డియాక్ సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. చెస్ట్ పెయిన్ అని, చెమటలు పడుతున్నాయని, ఆయాసం ఎక్కువ వస్తుందని అండ్ షుగర్ టెస్టులు చేయించుకునే వాళ్ళు కొంతమంది చాలామంది వస్తున్నారండి. ఏ విధంగా అనిపిస్తుంది అంటే మీరు మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అనేక మెడికల్ క్యాంపులు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. బిగ్ టీవీ న్యూస్ ఛానల్తో కలిసి ఒక మెడికల్ క్యాంప్ అనేది మీరు కండక్ట్ చేయడం అనేది ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ టెంపుల్కి వచ్చిన పేషెంట్లు అయినా కానీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బాగుంటేనే మంచిగా ఉంటుందని దేవుడికి దండం పెట్టుకోవడానికి అట్లా వస్తుంటారు కదా. ఇక్కడ వాళ్ళ తర్వాత మాకే అన్ని చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి అన్ని విషయాలు చెప్పుకుంటున్నారు. అన్నీ ఏదైనా మేము చెప్పాల్సిన అడ్వైజ్లు మేము ఇచ్చేస్తున్నాము.
అండ్ ఎక్కువ మంది కార్డియాక్ పేషెంట్లే వస్తున్నారు ఈ మధ్య, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయి ఉండొచ్చు కానీ ఎక్కువ మందికి కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువ మంది పేషెంట్స్ చూసాం ఈరోజు. సార్ ఈ రోజు అంటే మనకి చిలుకూరు బాలాజీ ఆలయంలో మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది, భక్తులు ఏమంటున్నారు? ఇంతమందికి యాక్చువల్గా మెడికల్ చెకప్ చేసుకునే ఆపర్చునిటీ మీ మీ ఆర్గనైజేషన్ ద్వారా వస్తుందంటే ఇట్స్ వెరీ గుడ్. అండ్ బేసిక్గా ఇక్కడ చేయడం వల్ల మనకి మినిమం బేసిక్గా వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకున్న మినిమం కొమార్బిటీస్ ఏంటి, వాట్ ఈజ్ ఎనీ లైఫ్ స్టైల్ చేంజెస్, మినిమం చేంజెస్ ఏమైనా ఉంటే మేము వీ కెన్ ప్రిస్క్రైబ్ దెమ్, ఆర్ ఇఫ్ ఎనీ రిక్వైర్ మెడికేషన్ ఇక్కడే మేము మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇఫ్ ఎనీథింగ్ మోర్ దాన్ దిస్ ఇక్కడ గంట హైయర్ సెంటర్కి వెళ్ళాలి అంటే డెఫినెట్గా మేము ఇక్కడ నుంచి వాళ్ళకున్న కండిషన్ బట్టి వాళ్ళని క్లియర్గా డయాగ్నోస్ చేసి పంపించగలం. ఇక్కడ యాక్చువల్గా బయట మీరు హాస్పిటల్స్లో అంటే మొత్తం అప్పర్ క్లాస్ అప్పర్ క్లాస్ అందరూ వస్తారు, బట్ ఇక్కడ మొత్తం అందరికీ ట్రీట్మెంట్ చేసుకొని అసలు వాట్ ఈజ్ వాట్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనేది మినిమంగా డయాగ్నోస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఇది మంచి ఆపర్చునిటీ, మంచిగా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. సో ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వారి ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు అనిల్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.